చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం కలకలం రేపుతుంది. మరో 10 ఏళ్ల అధికారంలో పాలమూరు పెట్టినే ఉంటారన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడుతున్నారు. ఇక రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ఎన్నిక జరుగుతుందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నికార్సైన కాంగ్రెస్ నాయకులు శ్రేణులు సహించరంటూ మండిపడ్డారు. రైట్. ఇక నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం కలకలం రేపుతుంది. మరో 10 ఏళ్ల అధికారంలో పాలమూరు పెట్టినే ఉంటారన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ ప్రకటన కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమని అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు సీఎం ఎన్నిక జరుగుతుందని అన్నారు. దీనిపై ఎవరైతే సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరీష్ లైవ్లో సిద్ధపాటులో ఉన్నారు. హరీష్, చెప్పండి, ఈ రకంగా రేవంత్ రెడ్డి పాలమూరు పెట్టినే గత 10 ఏళ్ళు వచ్చే 10 ఏళ్ళు కూడా సీఎంగానే ఉంటామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం, పక్క వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించడం, ఇది జిల్లా జిల్లా అనుకోవచ్చా? ఆల్రెడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు ముందు చూసుకున్నట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అగ్గిరాచుకుంది అనుకోవచ్చా? జిల్లా వర్సెస్ జిల్లా అవుతుంది అండ్ రాష్ట్రం మొత్తం కూడా ఇది వ్యాపిస్తుంది అనుకోవచ్చా? రైట్ వరుణ్, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించి శంకుస్థాపన తర్వాత సభలో మాట్లాడారు. ప్రధానంగా మరో 10 ఏళ్ళు అంటే 2033 వరకు నేనే సీఎంగా కొనసాగుతానని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యల పట్ల కూడా ఒకవైపు దుమారం చెలరేగుతూ ఉన్నది. ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపైన కూడా ఆయన సోషల్ మీడియాలో సంబంధించి కూడా సంచలనాత్మక ఏదైతే ఆరోపణలు చేస్తూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలకు అనుగుణంగా అంటే రాబోయే 10 ఏళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అంటే సీఎంగా ప్రకటించుకుంటుంటారు. అలాగే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ముఖ్యమంత్రి అనేది కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం నిర్ణయం మేరకే ఉంటుంది. ఇక పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని కూడా ఆయన సోషల్ మీడియాలో వేదిక కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు రియాక్ట్ కాలేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఈ గతంలో ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా కొనసాగినప్పుడు కావచ్చు, ఇక తర్వాత బీజేపీ పార్టీలోకి మారినప్పుడు కావచ్చు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఏదైతే ఇప్పటికీ 2-3 సార్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది. పార్టీ పరంగా కావచ్చు, పార్టీ పైన కావచ్చు, నేతల పైన కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఏదైతే 2023 10 ఏళ్ళు నేనే సీఎంగా కొనసాగుతా అన్న దానిపైన కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో అంటే తన అన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే వ్యాఖ్యలను సంబంధించి చేయడం జరిగింది. మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కొనసాగుతుందని కూడా పదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంబంధించి కూడా ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఈ వ్యాఖ్యలను కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఖండించలేదు. అంటే ప్రధానంగా ఇప్పుడు సంబంధించి కూడా అంటే పార్టీకి సంబంధించి కూడా తన మంత్రి పదవికి ఆయన ఏదైతే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడుస్తూ ఉంది. ఇక 18 నెలలకు సంబంధించి కూడా ఆయన మంత్రి పదవి మొదటి విడతకు సంబంధించిన మంత్రి పదవిలో తనకు అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. మరోసారి ఇప్పుడు సంబంధించి కూడా మొన్న ప్రకటించడంలో దానికి సంబంధించి కూడా తన మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించడం జరిగింది. అంటే ఈ మొన్న జరిగిన కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా మంత్రి పదవి దక్కలేదనే ఒక నిరాశలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గతంలో ఆయన 2023కు సంబంధించి కూడా బీజేపీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా భూస్థాపితం కాబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి
సంబంధించి Right, ఏ హరీష్. విధంగా పార్టీ అధికారంలోకి రాదు అనేది కూడా పార్టీ పైనే పార్టీకి సంబంధించిన నేతలపైనే ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరోసారి ఆ పార్టీకి సంబంధించి కూడా గెలుపు అవకాశాలు వచ్చిన నేపథ్యంలో గెలుపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నదని రాష్ట్రంలో ఏదైతే సర్వేలు కావచ్చు ఆ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఆ ఇండికేషన్ వచ్చినప్పుడు బీజేపీ పార్టీని వీడి నేను కాంగ్రెస్లోకి వస్తున్నాను, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా ఆయన అప్పుడు బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే ప్రధానంగా పార్టీకి సంబంధించి కూడా ఒక సంచలనమైన ఏదైతే మనస్తత్వం సంబంధించి కూడా రాజగోపాల్ రెడ్డికి ఉంటుందని కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే సీనియర్ నేతలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా మంత్రి పదవి ఏదైతే ఆశించి దక్కలేదు కాబట్టి ఇక ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు. గతంలో కూడా ఇదా మాదిరిగా చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక దీన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్గా తీసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు నేతలు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి అంటే 10 ఏళ్ళు అధికారంలోకి కొనసాగుతూ ఉంటున్నది కూడా చెప్పిన నేపథ్యంలో చాలా వరకు నేతలు ఏదైతే ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం బహిరంగ సభలు కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి పూర్తిగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఏదైతే ఈ వ్యాఖ్యల పైన కూడా ఆయన రియాక్ట్ అయ్యడం కూడా ఆయన ఏదైతే నైరాశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి మంత్రి పదవి ఏదైతే రాలేదు కాబట్టి దానంతా కూడా ఈ విధంగా వెలగక్కుతున్నట్టుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తూ ఉంది. చూడాలంటే ఇప్పటికైతే దీనిపైన కాంగ్రెస్ నేతలు ఎవరు స్పందించలేదు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా స్పందించాల నేపథ్యం ఉన్నది కాబట్టి ఇక రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా ఈ వ్యాఖ్యల పైన టీపీసీసీ ఎలాగా స్పందిస్తుంది, ఒకవైపు అధిష్టానానికి సంబంధించి కూడా ఈ వ్యాఖ్యలు ఈ పోస్ట్ పైన ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అవుతుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.